అమ్మ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అనేది ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చినాక పరిపాలన బాగానే ఉందండి. దాని గురించి చెప్పాల్సిన పని లేదు. మేము మహిళలు అన్న మాట అని మాకే గర్వకారంగా ఉంది. ఒకప్పుడైతే కూటమి ప్రభుత్వం గురించి మేము దిగులు పడేవాళ్ళము. కానీ ఇప్పుడు ఆ దిగులంతా పోయింది మాకు. ఇప్పుడు మనకు మనశ్శాంతిగా ఉంది. లేడీస్ మొత్తము మనం ఎంతో సంతోషంగా ఉన్నాము. ఏ పని అయినా ఏదైనా కూడా చెప్పినట్టుగా కరెక్ట్గా చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు చెప్పినట్టు చేశారు. ఒక మాట ఇప్పుడు ఇచ్చి చేయకుండా ఏమీ ఉండలేదు. అంటే ఉచిత బస్సు ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుందండి? ఉచిత ప్రయాణం బాగానే ఉందండి. లేడీస్కు సౌకర్యం చాలా బాగుంది. పని చేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంది. కూలీలు చేసుకునే వాళ్ళ మహిళలకి ఇంకా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కూలీలు వచ్చేవాళ్ళు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీగా మామూలుగా ఛార్జీలు పెట్టుకొని రావాలంటే పోవాలంటే కూలీ ఇప్పుడు పని చేస్తారు. పొద్దునుంచి సాయంకాలం దాకా పని చేస్తారు. వచ్చే కూలీ ఏమో వచ్చేది ఇంత, దానికేమో కూలీకి ఛార్జీలకే సగం అయిపోతున్నాయి. మిగిలేది తక్కువ. అది ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత కూలీలది అసలు ఎంత బాగుందంటే ఒక 100 రూపాయలు మిగులుతున్నాయి వాళ్ళకి. ఎంత బాగున్నారంటే అసలు పేదోళ్ళు అసలు ఏ మాటకైనా చంద్రబాబు గారు జై అనేసి చెప్తున్నారే కానీ అసలు దేనికి డోకా లేకుండా ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి ఈయన పథకాలకి ఏం గమనించారమ్మా ప్రధానంగా మీరు? జగన్మోహన్ రెడ్డి ఏం పథకాలు పెట్టాడండి? పెట్టింది ఏం అమలు చేశాడు? సగమేగా. ఏం పూర్తిగా ఏమి ఇచ్చాడు? ఒక 2 నెలలు 2 సంవత్సరాలు ఇచ్చాడు. మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఇది అని పథకం అని చెప్పాడు. చెప్పి ఎన్ని నెలలు ఇచ్చాడు? సపోజ్ అమ్మఒడే పెట్టండి. అమ్మఒడి ఎన్ని నెలలు ఇచ్చాడు? ఎన్ని 5 సంవత్సరాల పథకం అది. 5 సంవత్సరాలకి ఎంత అని ఇచ్చాడు? ఒకసారి 13,000, ఒకసారి 12,000, ఒకసారి 6,000. 2 సంవత్సరాలు ఎత్తేసాడు. ఏమి ఇచ్చాడు? సరిగ్గా చెప్పినట్టు ఏం చేశాడు? ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో లేడీస్ అంతమందికి, ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంట్లో అంతమందికి ఇచ్చారు. ఒక్కొక్కరు ఇంట్లో 4 ఆడపిల్లలు ఉంటే 4కి కూడా ఇచ్చారు. అసలు ఎంత సంతోషంగా ఎంత ఇదిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలుసా? ఒక్క సంవత్సరానికి ఒక్క ఆడబిడ్డకే 15,000కే ఆయన అంతగా చేశాడే. ఇప్పుడు చంద్రబాబు గారేమో 4 పిల్లలకి వేస్తున్నారు పథకం అమ్మఒడిది. వాళ్ళు ఎంత సంతోషంగా ఎంత భావిస్తున్నారు, ఎంత ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు పిల్లలు చదువుకి డోకా లేకుండా అయిపోయింది. ఇప్పుడు గుండెల మీద చేసుకుని పడుకుంటున్నారు. ఇంట్లో ఫ్యామిలీ అమ్మ నాన్న అయినా మా పిల్లలు చదువుకి డోకా లేకుండా అయింది, డిగ్రీ దాకా లేకుండా అయిందనేసి ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి రాడు. పక్క తను ఉన్న హయాంలో అన్ని దోపిడీలు, దొంగతనాలు, శవ రాజకీయాలు అన్నీ తను చేశాడు. మాలాంటి వాళ్ళ కడుపులు కూడా కొట్టారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక మాలాంటి వాళ్ళు లేడీస్ కూడా టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళు అనేసి ఉద్యోగాలు తీసేసి నానా రచ్చ చేశాడు. టీడీపీ వాళ్ళు అనేసి చూసి కావాలని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కడుపులు కొట్టి నానా రచ్చ చేశారు. అలాంటి వాళ్ళకి ఎలాగండి ఇచ్చేది చేసేది? ఎవరండి ఓటేసేది? నమ్ముతున్నారంటే ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు? ఎవరండి నమ్మేది? ఎవరు నమ్ముతారు? ఎవ్వరు నమ్మరు. ఊరికే పైపెచ్చే ఏమంటే ఎన్ని గాలి మాటలే. ఏదైనా కూడా ఎవ్వరు ఏం నమ్మరు. ఏమనేసి అంటే వాళ్ళు అంతవరకు ఉన్న వాళ్ళు 4 ఉంటారేమో. ఆ 4 మేము ముందు నుంచి వైఎస్ఆర్ రెడ్డి అనేసి ఆయన మూలంగానే వీళ్ళకి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి వెనకాల నుంచి ఎవ్వరు లేరు. నాకు తెలిసి ఏవైనా వైఎస్ఆర్ రెడ్డి గారి వెనకాల నుంచి వచ్చిన వాళ్ళే. ఈ పార్టీ వచ్చిందంటే వాళ్ళ నాన్నగారు రేపు నుంచే వచ్చింది. ఈయనకి ఏమీ లేదు, అది మాత్రం పక్క. లేకపోతే ఈయన సానుభూతి మూలంగానే ఆయనకు వచ్చింది. లేకపోతే ఆయనకి ఎలా వస్తుంది? ఎవరేస్తారు ఓటు? డోర్ టు డోర్ తిరిగి సానుభూతిగా అలా వేయించుకున్న ఓట్లు అవన్నీ అలా గెలిచింది అయింది. అంతేగాని ఇప్పుడు స్వయంగా ఆయన నుంచొని ముందులాగా వైఎస్ఆర్ రెడ్డి ఆయన నాన్నగారు లేకపోతే తను నుంచోమనండి, ఒక ఓటైనా పడుద్దేమో. ఒకటి కూడా పడదు. అది వాస్తవం. ఎవరికైనా కనుక్కోండి. అది మాత్రం పక్క. ముందు నుంచుంటే ఇప్పుడు నుంచున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సపోజు ఎలాగా సింగిల్గా ముందు నుంచే సింగిల్గా చేశారు. వాళ్ళు ఎవరిదైనా సపోర్ట్ తీసుకుని వచ్చారా? లేదు కదా. వైఎస్ఆర్ రెడ్డి సపోర్ట్ తీసుకొని వాళ్ళ నాన్నగారి సపోర్ట్ తీసుకొని ఆయన చనిపోతే ఆయన ఇదితో వచ్చాడు. కానీ అంతేగాని ఓన్గా ఆయన వచ్చి నుంచుంది చేసింది ఏం లేదు అక్కడ. అది మాత్రం పక్క. దేనికైనా ఎందుకైనా బల్ల గుద్దేనే చెప్తాం మేము. రేపొద్దున వైసీపీ గవర్నమెంట్ వస్తుందంటే అవన్నీ కలలు కంటూనే ఉండాల్సింది. ఇంకా రారు.